నెలకు 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి టీడీపీపై ఘాటుగా విరుచుకుపడ్డారు. నారా లోకేష్ కి జాకీలు పెట్టి లేపుతున్నాయి టీడీపీ జాతీయ పత్రికలు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక తుఫాను కారణంగా రైతులు నష్టపోయి కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు లోకేష్ లు విదేశీ టూర్లలో వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల కష్టసుఖాలు పట్టించుకోకుండా మీడియా మాయాజాలం ద్వారా ప్రచారం సృష్టిస్తున్నారని అన్నారు. 4 గంటల్లో 4000 అర్జీలు పరిష్కరించామంటూ ఊదర కొడుతున్నారే కానీ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేకపోతున్నారని విమర్శించారు. మనిషి అనేవాడికైతే పాజిబుల్ కాదు, రోబో కూడా పాజిబుల్ కాల. రజనీకాంత్ సినిమాలో ఒక నారా లోకేష్ ఇప్పుడు రోబో 3 అనమాట. అందుకని ఈయనకు పాజిబుల్ అయిందని ఈనాడు కిరణ్ బాగా జాకీ ఎత్తేటటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఇస్తున్నటువంటి డబ్బులు సరిపోలేదు ఆయనకి. సో లొకేషన్ కూడా కాకబడితే ఇంకొద్దిగా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా దోచుకోవడానికని 4 గంటలు 4000 సమస్యలు. మంత్రి లోకేష్ ప్రజా దర్బారుకు పోటెత్తిన బాధితులు అండగా ఉంటామని యువనేత భరోసా. 4 గంటలు 4000 సమస్యలు. వీళ్ళేమో 5000 మంది వచ్చారు. ఒకళ్ళేమో 4000, ఇంకొకళ్ళేమో 5000. మరి వాళ్ళిద్దరు కలిసి సిట్టింగ్ వేయకుండా రాసినట్టున్నారు, అందుకని డిఫరెన్స్ వచ్చింది. ఈసారన్నా సిట్టింగ్ వేసి 4000, 5000 క్లారిటీ తీసుకోండి. ఒకవేళ ఇదే నిజమైతే 4 గంటలకు 4000 అనుకుందాం ఎగ్జాంపుల్. గంటకి 1000 అంటే ఒక గంటకు వచ్చి 1000 అర్జీలు తీసుకోవటం, ఒక నిమిషానికి వచ్చి 16 నుంచి 17 అర్జీలు అంటే 3 సెకండ్లకు వచ్చి మనిషి ఒక వినతిపత్రం తీసుకొని చదివేసి వాళ్ళు పంపించడం పాజిబుల్ అయిద్దా? రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. కానీ ఆ రైతుకి ఏదైతే కష్టం వస్తే అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వం అండగా నిలవకపోగా ఒకళ్ళేమో ఫ్యామిలీతో లండన్ టూరు, ఇంకొకళ్ళేమో ఫ్యామిలీతో క్రికెట్ మ్యాచ్ చూడటం కోసం ముంబై టూర్లో బిజీగా ఉన్నాడు ముఖ్యమంత్రి వాళ్ళ కొడుకు నారా లోకేష్. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి ఎమ్మటినే నారా లోకేష్ ఇది కూడా చూడండి క్రికెట్ మ్యాచ్ చూసి వాళ్ళందరినీ గెలిపించి వచ్చి మరీ ఇక్కడ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాడని జాకీలు ఎత్తేటటువంటి కార్యక్రమం చేశారు. ఉప ముఖ్యమంత్రి